కలియుగంలో మహాభాగ్యం. తక్కువ శ్రమ, ఎక్కువ ఫలితం. మన పూర్వీకులు మోక్షం కోసం వేల ఏళ్లు తపస్సు చేసేవారు. కాని మన అదృష్టం ఏమిటో తెలుసా? మనమున్న ఈ కలియుగంలో ఆ పరమాత్మ మనకు ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారు. అదే కనిష్ట శ్రమ, గరిష్ట ఫలితం. పురాణాలు ఏం చెబుతున్నాయి? శ్రీమద్ భాగవతం మరియు విష్ణు పురాణంలో వ్యాసమహర్షి ఒకే మాట చెప్పారు. కలిః సాధుః అంటే కలియుగమే అన్నిటికంటే మేలైనది. ఎందుకంటే కృతయుగంలో 10 ఏళ్లు కఠిన తపస్సు చేస్తే వచ్చే పుణ్యం, త్రేతాయుగంలో 1-7 యజ్ఞాలు చేస్తే వచ్చే పుణ్యం, ద్వాపరయుగంలో 1 నెల భక్తితో పూజిస్తే వచ్చే పుణ్యం, కలియుగంలో కేవలం 1 రోజు లేదా 1 క్షణం మనస్ఫూర్తిగా భగవంతుడిని స్మరిస్తే చాలు, ఆ పుణ్యం మీకు లభిస్తుంది. మధ్యలో ఒక చిన్న విన్నపం. ఈ ఆధ్యాత్మిక రహస్యాలు మీకు నచ్చినట్లయితే మరిన్ని విషయాల కోసం దయచేసి మా పేజీని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజమైన అదృష్టవంతులు ఎవరు? ఈ కలియుగంలో కోట్లు సంపాదించినవారు కాదు. ఎవరైతే ఆ ఆదిశక్తి మరియు పరమాత్మనామ స్మరణ చేస్తూ గడుపుతారో వారే నిజమైన అదృష్టవంతులు. 100 ఆటంకాల మధ్య ఒత్తిడితో కూడిన ఈ జీవితంలో కూడా ఆ భగవంతుడి నామాన్ని తలుచుకోవడమంటే అది సామాన్యమైన విషయం కాదు. ఈ నిజాన్ని తెలుసుకుని భక్తి మార్గంలో నడిచేవారికే ఆ ఆదిశక్తి ఆశీస్సులు, కోరికల నెరవేర్పు లభిస్తాయి. పుణ్యాన్ని పంచుదాం. ఈ పుణ్య సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది మరియు పాప విముక్తి కలుగుతుంది. మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.